ఏపీ హోమ్ మినిస్టర్ అనిత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ ఇన్వెస్టిగేషన్ అయినా చాలా ఈజీగా తొందరగా చేసుకునే దానికి ఇది ఒక మెయిన్ టూల్ అయిందని చెప్పడానికి నిజంగా మేము గర్వపడాలి. ఎందుకంటే ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఒక క్రైమ్ జరిగింది అని చెప్పిన తర్వాత ఆ క్రిమినల్ ని పట్టుకోవడానికి విత్ ఇన్ 24 hours to 48 hours మేము పట్టుకోగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ దట్ సీసీటీవీ కెమెరాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ మాకు ఈ రోజు. అటువంటి వాటిల్నే లాస్ట్ గవర్నమెంట్ లో నిర్వీర్యం చేసేసిన పరిస్థితి కూడా ఈ రోజు గుర్తు చేయాలి. సో అగైన్ మేము ఈ రోజు వాటి ద్వారా ఇన్వెస్టిగేషన్ తొందరగా చేస్తున్నాం, ఎవిడెన్స్ తొందరగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నాం, ఆఖరికి కన్విక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా పెరిగాయని చెప్పడానికి ఈ రోజు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మన అందరికీ తెలుసు మహిళా రక్షణ అన్నది చాలా పెద్ద ప్రయారిటీ. ఈ రోజు ఎక్కడైనా మహిళా రక్షణగా ఉంటే గనక మనం గాంధీ గారి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. అర్ధరాత్రి 12 గంటలకి ఆడది ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళా భద్రత మీద సపరేట్ గా అంటే ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రతి గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఉన్నా ప్రతి గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది. దురదృష్టశాస్తు లాస్ట్ గవర్నమెంట్ లో దిశ అని చెప్పి ఒక అంటే ఒక అమలు చెయ్యలేని ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టం అని చెప్పి భ్రమించిన అంటే ప్రతి ఒక్కరిని కూడా ఒక భ్రమలో పెట్టిన పరిస్థితి కూడా గుర్తు చేయాలి. కానీ ఈ రోజు మేము ఒక చిత్తశుద్ధి గల గవర్నమెంట్ గా మహిళకి సంబంధించి ఒక భద్రత విషయంలో ఒక స్పెషల్ గా ఒక ఐజీ స్థాయి వ్యక్తిని మన రాజకుమారి గారిని ప్రత్యేకంగా ఐజీ స్థాయి వ్యక్తిని నియమించి ఆవిడకి సపోర్టివ్ గా ఒక 2 ఎస్పీలని అదేవిధంగా కిందన ఒక టీం ని ఏర్పాటు చేసుకుని శక్తి ఈ రోజు ఒక మహిళా విభాగానికి సంబంధించి ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కింద ఒక ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో చూస్తే శక్తి యాప్ లో దగ్గర 16 విభాగాలతో శక్తి యాప్ లో కూడా దాంట్లోని ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఈ రోజు వాటితో పాటు దగ్గర 1,55,00,000 మంది ఈ రోజుకి డౌన్లోడ్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ శక్తి యాప్ కే సంబంధించి కాకుండా శక్తి వాట్సాప్ నెంబర్ కూడా ఈ రోజు క్రియేట్ చేశాం. అంటే చాలా మంది ఈ శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం ఒకవేళ ఇన్ కేసు యూసేజ్ చేయటం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే గనక వాళ్ళు డైరెక్ట్ గా 7553485111 నెంబర్ కి శక్తి వాట్సాప్ నెంబర్ కి డైరెక్ట్ గా కనుక వాళ్ళు ఒక మెసేజ్ పంపించినా ఒక వీడియో పంపించినా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండి ఒక చిన్న వాయిస్ మెసేజ్ పంపించినా కూడా ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు చూసుకుంటే ఈ మనకి SOS నుంచి 11,13,000 కాల్స్ వచ్చినాయి. అట్ ద సేమ్ టైం 112 సేవల ద్వారా 1.26 lakhs అత్యవసర కాల్స్ కూడా స్వీకరించబడినాయండి. వీటితో పాటు ఆపరేషన్ ట్రేస్ ఈ మహిళా విభాగం ప్రత్యేకంగా ప్రెస్టేజియస్ గా తీసుకుని ఆపరేషన్ ట్రేస్ అని చెప్పి ఒక ప్రత్యేకంగా ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఒక డ్రైవ్ ని ఏర్పాటు చేసుకుని దగ్గర 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరిగింది. అంటే ఇందులో చిన్నారులు ఉన్నారు, ఇందులో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎటువంటి కిడ్నాప్ గురైనా లేకపోతే ఎక్కడైనా తప్పిపోయినా వీళ్ళందరినీ కూడా గుర్తించి ఆపరేషన్ ట్రేస్ ద్వారా 8,396 మందిని విజయవంతంగా మేము గుర్తించి వాళ్ళ ఇళ్ళకి చేర్చడమే కాకుండా తిరిగి ఇప్పటికీ ఆపరేషన్ ట్రేస్ అన్నది అక్కడితో ముగిసిపోకుండా ఇప్పటికీ కూడా ఒక సెపరేట్ వింగ్ అనేది దానికి నడుస్తా ఉంది, ఒక టాస్క్ ఫోర్స్ అనేది నడుస్తా ఉంది. వీటితో పాటు మెయిన్ మనకి చైల్డ్ కి సంబంధించి పోక్సో కేసెస్ అన్నవి ప్రతి ఒక్కరం కూడా హార్ట్ తో ఆలోచించాల్సిన విషయం, మైండ్ తో ఆలోచించాల్సిన విషయం కాదు ఇది పోక్సో కేసెస్ అన్నవి. ఎందుకంటే ఒక చిన్నారుల మీద జరిగే అఘాయిత్యాల గురించి మనం మాట్లాడుకుంటే అసలు చిన్న పిల్ల చంటి పిల్ల 2 సంవత్సరాల మీద 6 సంవత్సరాలు 9 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇలాంటి ఆడబిడ్డల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు ఎక్కడొకటి ఫుల్ స్టాప్ పెట్టాలి.